హాయ్ ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్ వీడియో అండి. ఇప్పుడు చాలా ఉన్నాయి హార్వెస్ట్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్కుడుకాయలు కోస్తున్నాం చూడండి. చిక్కుడుకాయలు చూడండి బాగా వస్తున్నాయి. అక్కడ ఉన్నాయి. ఇక్కడికి రా. ఇక్కడ కూడా చూడండి చిక్కుడుకాయలు కనిపిస్తున్నాయా మీకు? ఎంత బాగా వస్తున్నాయో చిక్కుడుకాయలు చూడండి. ఇలా హోల్స్ పెట్టేస్తున్నాయి అన్నమాట అన్నీ. అందుకు కోసేస్తున్నాము. ఇవి ఇట్లా పురుగులు హోల్స్ పెట్టకోకుండా మనము అర్లీ మార్నింగ్ వచ్చి చూసుకోవాలా ఫ్రెండ్స్. లేకపోతే మన పంట మన చేతికి రాదన్నమాట. మా వాడు చూడండి, వానికి అందట్లేదని నేను కోస్తుంటే ఒప్పుకోవట్లేదు. చిన్నాడు అంత బాగా వచ్చేసాయి చూడండి. కట్ చేస్తున్నాడు. ఇంకా చూపించే నాన్న ఎన్ని వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు ఎన్నో వచ్చేసాయో. ఇప్పుడు టమోటాలకు వద్దాం పదండి. చూసారా అక్కడ టమోటాలు ఎంత బాగా వచ్చేసాయో. అక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇక్కడికి వసేద్దాం. ఇది చిన్నోడికి అందవు. ఒప్పుకోవట్లేదు. ఇక్కడికి రా. చూడండి వంగి మరి వస్తున్నాడు. ఇది కూడా వస్తాయి. ఈసారి చిక్కుడుకాయ టమోటాలు అయితే చాలా బాగా వచ్చాయి హార్వెస్ట్కి. ఇది కూడా కోసాయి. నా కలర్ చేంజ్ అయ్యింది. తనే కొయ్యాలంట, నేను కోస్తే ఒప్పట్లేదు అనమాట. పద ఇంకా ఉన్నా. ఇక్కడ కూడా చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో టమోటాలు. అసలు ఎంత బాగున్నాయో. బాగా వస్తున్నాయి టమోటాలు అయితే. ఇంటికి సరిపడమైనా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనము ఒక చెట్టుకి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఇంకొక పక్కన వేసుకోవాలి. అలా వేసుకుంటూ ఉంటే నాన్ స్టాప్గా మనం మన టెర్రస్ మీద హార్వెస్ట్ చేసుకోగలుగుతాము టమోటాలు. ఏ వెజిటేబుల్ అయినా సరే. ఇగో ఇక్కడ ఇది చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో అసలు. ఊరికి అట్లా అంటే వచ్చేస్తాయి చూడనా. అన్నీ కోసేసాయి చూడండి. ఈరోజు చాలా బాగా వచ్చాయి టమోటాలు అనేది. మెల్లిగా వెయ్యి. అట్లా అనకూడదు, చెట్టు పోతుంది నాన్న. మెల్లిగా కట్ చేయి. ఇంకొక చోట ఉన్నాయి కోద్దాము. ఇప్పుడైతే కీరకాయ కోసాక ఇంకొక చోట టమోటాలు కోద్దాం అన్నమాట. టమోటాస్ చూడండి ఎంత బాగా వచ్చేసాయో. చూడండి కీరకాయ ఎంత బాగా వచ్చేసిందో. పట్టుకొని నేను కట్ చేస్తా. కీరకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. మా వాడి ఎడమ చేతి అలవాటు. ఇప్పుడు నేను కూడా ప్రయత్నిస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కీరకాయ. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, కోసేద్దాం పదండి. ఇంకా ఉన్నాయి కొన్ని చిక్కుడుకాయలు చూడండి. చూడండి చిక్కుడుకాయలు ఉన్నాయి, ఇంకా టమాటాలు ఉన్నాయి. కోద్దాం పదండి. చూడండి మన టెర్రస్ మీదకి కొత్తగా 2 గెస్ట్లు వచ్చారనమాట. ఎంత బాగున్నాయి కదండి. టమోటాస్ చూడండి కిందికి పడిపోయాయి, అస్సలు కనిపించలేదు. ఎంత బాగా వచ్చాయో చూడండి.
పట్టుకో ఫస్ట్. చూడండి ఇక్కడ ఒక్కటి గంగరెగ్గాయ కలర్ చేంజ్ అయిందనమాట. నా టెర్రస్ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచడం ఫస్ట్ టైం అనమాట. ఇది లైట్గా కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అవ్వకుండా ముందే తినేస్తారనమాట టెర్రస్ మీదకి వచ్చినప్పుడల్లా వీళ్ళు. చూడండి మళ్ళీ దొండకాయలు వచ్చేసాయి. ఎంత పైకి ఉన్నాయి, కొయ్యడమే కష్టంగా ఉంది. అంటే కెమెరాలో చూపించడం కష్టం, కొయ్యడం ఏం కష్టం కాదు. హ్యాండ్ పైకి పెట్టేస్తే వస్తుంది. చూడండి ఎంత పొడవు అయిపోతున్నాయో. పెన్సిల్ దొండ బాగా వస్తున్నాయి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు హార్వెస్ట్ ఇది. ఒక కీరకాయ, కొన్ని చిక్కుడుకాయలు, ఒక్క గంగరెగ్గాయి, కొన్ని దొండకాయలు, టమోటాలు కేజీ వరకు, హాఫ్ కేజీ పైన వచ్చాయి. చూడండి అసలు ఎంత బాగా వచ్చేసాయి. మన టెర్రస్ మీద మనం ఈ మాత్రం పండించుకోగలిగితే చాలా హ్యాపీ. మనం ఎక్కువ వెరైటీస్ ఏం పెంచుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్. మనం ఏ వెజిటేబుల్ ఇంట్లో తింటారో ఆ వెజిటేబుల్ని గ్రో చేసుకుంటే చాలు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఆ వీడియో ఏ రోజుకు ఆ రోజు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ కొత్త క్రాప్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. బాయ్. లోక సమస్త సుఖినో భవంతు. హ్యాపీ గార్డెన్. అందరికి బాగా గార్డెన్ పెంచుకోవాలి ఫ్రెండ్స్. బాయ్.